వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేవి చూపిస్తాను. చూడండి. వీడియో చూసే ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా మన వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, బాటిల్ గ్రీన్ కలర్, రౌండ్ నెక్ పెట్టేశాను. నెక్ అంతా కూడా ఇలా ఉంటుంది. బూటీస్ అక్కడక్కడ వేసానండి. బూటీస్ పెడితే ఏంటంటే బ్లౌజ్ అనేది చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. బూటీస్ పెట్టడానికి టైం కొంచెం ఎక్కువగా పడుతుందండి, కాకపోతే చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి ఫ్రంట్. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇవన్నమాట, పైనాపిల్ డిజైన్. ఈ డిజైన్ చాలా రోజుల నుంచి ఉందండి. ఈ డిజైన్ పాతది అయిపోయినా కూడా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. హ్యాండ్కి ఇలా వస్తుందన్నమాట. ఇలా వన్ సైడ్, ఇటు సైడ్ ఒక పైనాపిల్ డిజైన్, అలాగే ఇటు సైడ్ రెండు వైపులా కూడా ఈ డిజైన్ అనేది వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఇలా స్టోన్స్ అనేవి పెట్టేశాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. దీంట్లోనే రెండో బ్లౌజ్ అనమాట, సేమ్ డిజైన్. రెడ్ కలర్ పైన వేసాను. దీంట్లో రామా గ్రీన్ అలాగే సిల్వర్ కలర్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో ఈ రెండు కలర్స్తో నేను ఈ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బూటీస్ కూడా అక్కడక్కడ వేసాను. ఫ్రంట్ వచ్చేసి ఇటువైపు ఉంది, ఇది ఫ్రంట్ అన్నమాట. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇందాక చూపెట్టిన విధంగానే సేమ్ ఇదే మోడల్ అండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ అండి. ఇది మనం మగ్గం వర్క్లో లోడింగ్ స్టిచ్ అని అంటాము. సో ఇలా జిగ్జాగ్ టైప్లో ఉంటుందన్నమాట. ఈ నెక్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ శారీలో ఉన్న కలర్స్ అండి, వైలెట్ అలాగే బ్లూ కలర్, ఈ రెండు కూడా శారీలో ఉన్నాయండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట. ఇదంతా కూడా బ్యాక్ నెక్ అండి. దీనికి కూడా నేను చిన్న చిన్నగా బూటీస్ అనేవి యాడ్ చేశాను. బూటీస్ వేస్తే టైం కొంచెం ఎక్కువగా పడుతుందండి, బట్ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే మనం కొన్నిసార్లు కష్టం ఎక్కువైనా పర్లేదు, కానీ బ్లౌజ్ మాత్రం చూడడానికి బాగుండాలి. అందుకే నేను ఈ బూటీస్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇదన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇవన్నమాట. సో హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్స్ వచ్చేసి ఇవి హాఫ్ హ్యాండ్స్ అండి. దీనికి కూడా నేను బూటీస్ అనేవి పెట్టేశాను. సో ఓవరాల్గా చూడడానికి అయితే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ కూడా ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉందండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇదన్నమాట. చూసారు కదండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. పింక్ కలర్ పైన రామా గ్రీన్ అలాగే గోల్డ్ కలర్తో ఈ డిజైన్ అనేది వేశాను. దీనికి కూడా బ్యాక్ నెక్లో చిన్న చిన్న బూటీస్ అనేవి యాడ్ చేశాను. సో ఇది కూడా రౌండ్ నెక్ అనమాట. ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. అలాగే హ్యాండ్స్ పికాక్స్ అనమాట. చాలా బాగుంటుందండి చూడండి. మీకు వీడియోలో కంటే ఇంకా బయట చాలా బాగుంటుంది. రామా గ్రీన్ అలాగే గోల్డ్ కలర్. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీటిని స్టోన్స్తో హైలైట్ చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ అండి.
దీంట్లో ఎల్బో హ్యాండ్స్ కావాలంటే పైన మనకు లైన్స్ అనేవి వస్తాయన్నమాట. కస్టమర్ ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ కావాలన్నారు కాబట్టి నేను ఇలాగా షార్ట్గా పెట్టేశాను. ఎవరికైనా ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే కనుక దీనిపైన ఇలా మనకు లైన్స్ అనేవి వస్తాయండి, ఫుల్గా లైన్స్ అనేవి వస్తాయి. సో ఈ వర్క్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇదండి, ఇది కూడా నేనే వర్క్ చేసి స్టిచ్ చేశాను. జుమ్కా డిజైన్ అండి, రౌండ్ నెక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది, హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట. ఎవరికైనా ఎల్బో హ్యాండ్స్ కావాలంటే కనుక మనకు షోల్డర్లో పెద్ద బూటీ ఒకటి ఇస్తారు. ఆ బూటీ కింద ఇలా చిన్న చిన్నగా మనము జుమ్కాస్తో బూటీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టానండి. సో ఇలా ఉంటుంది చూడండి. పింక్ కలర్ పైన స్కై బ్లూ, అలాగే గోల్డ్, గ్రీన్, వీటితో ఈ బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అయిపోయింది. అలాగే దీంట్లో స్టోన్ వర్క్ కూడా నేను ఎక్కువగా చేశాను. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో మీకు వర్క్ చేసిన తర్వాత క్లాత్ చూపెట్టాను. ఇది నేను నిన్న నైట్ 11:30 అయిందండి స్టిచ్ చేసేసరికి. సో ఈ బ్లౌజ్ అనమాట, ఇది ఇంతకుముందు మీకు చూపెట్టాను. ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో వర్క్ చూపెట్టానండి. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీడియో అనమాట. ఈ వర్క్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం స్టోన్స్తోని పెట్టేసుకుంటే వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా. ఇవి ఇంకా హెమ్మింగ్కి ఇచ్చేయలేదండి, హెమ్మింగ్కి ఇచ్చేసిన తర్వాత చూపెట్టాల్సింది, బట్ కస్టమర్ తీసుకుపోతారని చెప్పేసి నేను ఇప్పుడే ఈ వీడియో అనేది తీసాను. ఓకే అండి, చూసారు కదా. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ కూడా చేయండి. నేను ఇంతకుముందు వీడియోలో మీకు వాట్సాప్ నెంబర్ పెడతానని చెప్పాను స్క్రీన్లో, కానీ నేను మర్చిపోయాను. ఈ వీడియోలోకి పెడతానండి. మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ కనుక నచ్చితే నేను పైన వాట్సాప్ నెంబర్ పెడతాను. మీరు నా నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే మీకు ఎలా కొరియర్ చేయాలి, బ్లౌజ్కి ఎంత కాస్ట్ ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు